హలో అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఏంటంటే లేచిందే 9ంటికి, కానీ లేచిన తర్వాత అర్థమైంది, లేచిన తర్వాత కూడా కాదండి, పవర్ పోయిన తర్వాత అర్థమైంది ఇవాళ సెకండ్ సాటర్డే అని. సర్లే వస్తుందిలే, ఏముంది 1 అవర్ తర్వాత ఇస్తారు కదా అనుకున్నాము. 1 అవర్ కాస్త 2 అవర్స్ 3 అవర్స్ అవుతుంది. ఇంక ఇది వచ్చేటట్లేదులే అని చెప్పి అప్పటికే ఆకలేస్తుంది. చట్నీ లేకపోతే అస్సలు తినరు, నేను కానీ మా వారు కానీ పిల్లలు కానీ. సో గారెలకి అంటే వడలకి నానబెట్టాను రాత్రి, అది గ్రైండ్ చేయలేదు, చట్నీ వేయలేదు. ఇంకా క్విక్గా ఫాస్ట్గా అయిపోయేది ఏంటని ఆలోచిస్తే ఇంట్లో బొరుగులు ఉన్నాయి. సో ఉగ్గాని చేసేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి ఒక 10 నిమిషాల పని అనమాట. సో ఫాస్ట్గా ఉగ్గాని చేసేసాను. ఏంటంటే చాలామంది లైఫ్లో ఎన్నో కష్టాలను ఎదుర్కొని వచ్చాము, ఇప్పటికీ కొంచెం మాకు లైఫ్ టర్న్ అయింది అని చెప్తుంటారు కదా. బట్ నాకెందుకో అది అట్లా అనిపించట్లేదు. చిన్నప్పటి నుంచి కష్టాలు, స్ట్రగుల్స్ అవి ఇప్పటికీ కూడా అలానే ఉన్నాయి. మరి మేబీ దేవుడు మాకెప్పుడు ఛాన్స్ ఇస్తాడో నాకు అర్థం కావట్లేదు. చిన్నప్పుడు ఎన్ని కష్టాలు ఉన్నా అవన్నీ మా మమ్మీ డాడీయే ఫేస్ చేశారండి. మేమైతే ఏం ఫేస్ చేయలేదు. బయట ఎన్ని కష్టాలు ఉన్నా, ఎంత కష్టపడి ఇంటికి వచ్చినా సరే మాకు మాత్రం బాగా చూసుకునేవాళ్ళు. బాగా అసలు ఇప్పటికీ మాకు అది తలుచుకుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. అమ్మా నాన్న అంతే కదండి, కష్టాలు వాళ్ళ దాకా వస్తే ఎట్లయినా ఫేస్ చేస్తారు, పిల్లల్ని మాత్రం కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటారనమాట. అలా చాలా బాగా చూసుకున్నారు. అన్నట్టు మేము 3 ఆడపిల్లలమండి. నాన్నకు అబ్బాయిలు లేరు, కానీ 3 ఆడపిల్లలని కూడా చాలా అంటే చాలా బాగా చూసుకున్నాడు. ఎప్పుడూ బాధపడలేదు అబ్బాయిలు లేరు అని. ఉన్న మమ్మల్ని, మాలోనే అబ్బాయిని చూసుకుంటాడు, అమ్మాయిని చూసుకుంటాడు, చాలా బాగా చూసుకుంటాడు. ఇంకా అమ్మ గురించి చెప్పేది ఏముంది చెప్పండి, తన కడుపులో తీసి మరీ పిల్లలకి పెడుతుంది, అంత మంచిది అమ్మ. ఇప్పటికీ ఈ క్షణం, ఈ మూమెంట్లో అమ్మ గురించి మాట్లాడుతుంటే నా కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. ఈ ప్రపంచంలో స్వార్థం అంటూ లేని ఒక పర్సన్ ఎవరు ఉన్నారు అంటే అది అమ్మే అనమాట. అమ్మ గురించి చెప్పాలన్నా అసలు నాకైతే నా జన్మంతా సరిపోదు, అంత ఉంది చెప్పాలంటే. అంత ఇష్టం మా అమ్మ నాన్నలంటే నాకు. వాళ్ళకి కూడా నేనంటే చాలా ఇష్టం అనమాట. నాకు ఈ కష్టం వచ్చింది అమ్మ అంటే మేఘాల మీద వచ్చేస్తుంది ఊరికి. మేబీ అందరి అమ్మలు అంతే కదా, పిల్లలకి ఏదైనా సమస్య ఉంది, ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అంటే రెక్కలు కట్టుకొని మరీ వచ్చేస్తారు. పేరెంట్స్ అంటే ఇంకంతే. ఇవాళ ఏంటంటే ఉగ్గాని చేశాను. మా చిన్నోడికి అస్సలు ఇష్టం లేదు ఉగ్గాని, బలవంతంగా పెడుతున్నాను. మా సౌమ్య మాత్రం మరి బాగుందో లేదో నాకు అర్థం కావట్లేదు, కానీ బాగున్నట్టే చెప్తుంది. మా చిన్నోడు చూసారా, కొట్టడానికి చేయెత్తుతుంటే నువ్వేం చేయెత్తద్దు అది ఇది అని అంటున్నాడు. ఫైనల్లీ వాడికి ఎట్లా అంటేనే ఇష్టం లేని పెట్టేశాను కదా అని పెట్టేస్తే లాస్ట్లో వాడికి కక్కేశాడు అనమాట. నాకు ఇంకప్పుడు అర్థమైంది, ఏది బలవంతం చేయకూడదు, వాళ్ళకి నచ్చితేనే పెట్టాలని చెప్పి. మా చిన్నోడికి ఏదైనా బలవంతంగా పెడితే వాడు నాకు పెట్టొద్దని గట్టిగా చెప్పలేడు అనమాట, ఏడ్చేస్తాడు. మేము అట్లా ఏడవద్దురా, నీకు వద్దు అంటే నువ్వు గట్టిగా చెప్పేయాలి అని చెప్పేస్తాను. ఫైనల్లీ కక్కేశాడు.